హలో మాయ, వెల్కమ్ టు సినీ పచ్చకాయ. ఇప్పుడు మన రివ్యూ బై మూవీ నేమ్ వచ్చేసి పెరుసు. ప్రెసెంట్ అయితే ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ లో అవైలబుల్ గా ఉంది. తెలుగు డబ్బింగ్ వచ్చేసరికి పర్లేదు, బానే ఉంది. ఇంకా మూవీ యొక్క ఐఎండిబి రేటింగ్ వచ్చేసరికి 7.5 అలా ఉంది. ఇంకా మూవీ యొక్క రన్ టైం వచ్చేసరికి 2 hours లోపే ఉంది. ఇంకా స్టోరీ విషయంలోకి వెళ్ళిపోతే, ఒక ఊర్లో ఏంటంటే ఒక ఇంట్లో ఒక ముసలాయన చనిపోతాడు. ఆ చనిపోవడానికి కారణం ఏంటి, ఆ చనిపోయిన తర్వాత నుంచి ఇంట్లో జరిగే సిచ్యువేషన్స్ ఏంటి అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాలి. ఈ సో అదంతా మాకు ఎందుకు, మా మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో చెప్పమంటారా? నాకైతే అంతగా ఏం అనిపించలేదు. జస్ట్ నార్మల్గా ఏంటంటే ర్యాండమ్గా వన్ టైం అయితే వాచ్ చేయొచ్చు అంతే. స్ట్రిక్ట్లీ వన్ టైం వాచ్ అంతే. ఈ మూవీ అయితే బేసికలీ అడల్ట్ కామెడీ మీద బేస్ అయ్యి ఉంటుంది. నార్మల్గా ఫ్యామిలీతో అయితే అసలు వాచ్ చేయకండి. ఇదైతే ఫ్యామిలీతో వాచ్ చేసే మూవీ అయితే కాదు. మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి మొత్తం అంటే కామెడీ బేస్డ్తో ఉంటుంది. సెకండ్ హాఫ్ కొంచెం ఎమోషనల్గా ఉంటుంది, ఒక 30 minutes అలాగా. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం కొంచెం కామెడీ సీన్స్తోనే నింపేశారు. ఆ కామెడీ అయితే కొన్ని కొన్ని చోట్ల వర్కౌట్ అయింది. ఇంకా కొన్ని కొన్ని చోట్ల అయితే అసలు ఫోర్స్డ్గా అనిపించింది. అందుకనే వన్ టైం వాచ్ అని అంటున్నా. ఇంకా మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మధ్య మధ్యలో కేమియోస్ వస్తానే ఉంటారు. అంటే ఒక్కొక్క కమీడియన్స్ వస్తానే ఉంటారు, కామెడీ చేస్తానే ఉంటారు. కానీ అంతగా ఏం అనిపించలేదు. అంటే కొంచెం డబ్బింగ్ కొంచెం డిఫెక్ట్ అనుకుంటా. నేను తెలుగు డబ్లో చూశాను, నాకైతే అంత లాఫబుల్ అయితే ఏం అనిపించలేదు. ఏంటంటే ఈ చనిపోయేటప్పుడు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆ సిచ్యువేషన్స్ లో సీన్స్ అనేది కొంచెం నీట్ గా ప్లేస్ చేస్తారు. అంటే మరీ అడల్ట్ కామెడీగా వెళ్ళిపోకుండా కొంచెం నార్మల్ గా ఉంటది. నాకైతే పర్సనల్ గా అడల్ట్ కామెడీ అంటే అంతగా నచ్చదు. ఇది ఈ మూవీ ఏంటంటే జస్ట్ నార్మల్గా అందరూ పర్లేదు అంటున్నారు కాబట్టి ట్రై చేశారు. నాకైతే స్ట్రిక్ట్ నచ్చలేదు. జస్ట్ టైం పాస్ ఫ్లిక్ అంతేగాని ఓ ఉంది అని అంటే ఏం ఉండదు. ఇంకా మూవీలో ఏంటంటే ఫ్యూ యాక్టర్స్ ఉంటారు, వాళ్ళ యాక్టింగ్ కొంచెం అబ్నార్మల్గా ఉంటాయి. అంటే ఇప్పుడు నిహారిక గారు ఉన్నారు. ఈవిడ ఏంటంటే ఆవిడ యాక్టింగ్ అంతగా ఏం లేదు. అంటే ఆవిడ యాక్ట్ చేసేదానికి డబ్బింగ్కి అసలు డిఫరెన్సే లేదు. అసలు వేరు వేరుగా అనిపించింది. ఇంకా మిగిలిన వాళ్ళ యాక్టర్స్ వాళ్ళకి ఉన్న రోల్ వాళ్ళు బాగానే యాక్ట్ చేశారు. ఇంకేంటంటే మెయిన్ లీడ్స్ ఈ టూ బ్రదర్స్ అయితే మూవీ మొత్తం ఇంకా మెయిన్ వీళ్ళ మీద బేస్ అయ్యి ఉంటుంది. పైగా ఏంటంటే వీళ్ళు జనరేట్ చేసే కామెడీ అనేది కొంచెం బాగుంది. అంటే మూవీ మొత్తం మీద ఎక్కడన్నా పర్లేదు అని అనిపిస్తే అది వీళ్ళిద్దరి మధ్యన ఉండే కొన్ని కొన్ని సీన్స్ సిచ్యువేషన్స్ అంతే. ఇంకా సాంగ్స్ విషయానికి వచ్చేస్తే మూవీ స్టార్టింగ్ లో అయితే ఒక సాంగ్ తెలుగులో కాకుండా నార్మల్ గా డబ్బింగ్ ఇచ్చారు. ఇంకా తెలుగు డబ్బింగ్ సాంగ్స్ పర్లేదు, 2 సాంగ్స్ ఉంటాయి, డబ్బింగ్ కూడా బాగానే ఉంది. ఈ మూవీని అయితే అసలు ఫ్యామిలీతో వాచ్ చేయగానే ముందుగానే చెప్పేస్తున్నాను. మీరు ఒకవేళ అడల్ట్ కామెడీ ఫ్యాన్స్ అయితే ఈ మూవీని అయితే పక్కాగా వాచ్ చేయండి. ఈ మూవీ మీకైతే నచ్చొచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.